దేవుడు బలి జోకులు కూడా వేస్తాడు, మీకు తెలుసో తెలీదు. అబ్రహాము దేవుడిని అడగకుండా పెళ్లి చేసుకున్నాడా? చేసుకున్నాడు కదా. అడిగాడా? ఉపవాసం ఉన్నాడా? అడిగాడా? వాళ్ళ ఆవిడ చేసుకోమంది, చేసుకోమంటావా? ఎవరు ఆ అమ్మాయి ఎవరు అన్నాడు. అదే నీకు స్పెషల్గా రొట్టెలు చేసిద్ది కదా ఇంట్లో, ఆ పిల్లే ఆగరు. ఉరి ఆ పిల్లని చూసావా? చేసుకోమంటావా మరి నువ్వు అన్నాడు. నోరు ముయ్యి, పనికి మాలిందానా, పళ్ళు రాలిపోతాయి. ఈ వయసులో నాకు పెళ్ళి ఏంటి? నేను ఏకపత్ని పురుషుల్లా చచ్చిపోవాలనుకున్నాను. మా తాత నోవాహులాగా ఆయన ఒక్క భార్యతోనే చచ్చిపోయాడు, తాగుబోతుడు బోగుబోతాడో. అట్లాగా నేను బతకాలనుకుంటే మళ్ళీ నాకు రెండో దానికి అంటగడతానంట. చెప్పు తెగిద్దాం అనుకున్నాం అనాలి కదండి, అనాలా అనద్దా? చేసుకోమంటావా అన్నాడండి. ఎంత పెద్ద భక్తుడైనా అక్కడికి వచ్చేసరికి బోర్లు పడుతున్నాడు.